తెలంగాణ స్థానిక ఎన్నికల కోసము తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. గత కొద్ది రోజులుగా స్థానిక ఎన్నికలు ఎప్పుడు అంటే ఆ ప్రశ్నకి సమాధానం కూడా చెప్పని పరిస్థితిలో ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ సాధించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు పెడతామన్నట్టు కూడా ఇటు చెప్పిన పరిస్థితిలో కొంత డిలే అయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటివరకు ఈ స్థానిక ఎన్నికలు పెట్టక కొంత కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేస్తుందని ఇటు ప్రతిపక్ష నేతలు కూడా వాపోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎలక్షన్స్ పెట్టాలి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ నెల 26 తారీఖు 27 తారీఖు స్థానిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుందన్నట్టు కూడా క్లియర్ కట్ గా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో అధికారులతోని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. దాంట్లో కీలక చర్చలు కూడా జరిగినట్టు కూడా కనబడతా ఉంది. ఓటర్ లిస్ట్ సవరణ గురించి, ఓటర్లో ఏదైతే మళ్ళీ అభ్యర్థులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించిన తప్పులు తొడకలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సరిచేసి కొత్త లిస్టు తయారు చేయాలంటూ ఇటు కలెక్టర్కి ఆదేశం ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా 3 దశల్లో మనం ముందు కూడా చెప్పుకున్నాము, స్థానిక ఎలక్షన్స్ 3 దశల్లో ఉంటాయి. ఆ దశల్లోనే ఇప్పుడు కూడా నిర్వహిస్తామన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మరి వచ్చే నెల దాదాపుగా 11, 14, 17 తేదీలలో ఖరారైతుంది అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే డిసెంబర్ 11వ తారీఖు, 14వ తారీఖు, 17వ తారీఖు ఈ 3 రోజులలో స్థానిక ఎన్నికలు కూడా ఉంటాయన్నట్టు కూడా తెలుస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఎన్నికల కమిటీ కూడా ఈ డేట్లను ఖరారు చేసినట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. నోటిఫికేషన్ మాత్రము ఈ నెల 26, 27వ తారీఖు అయితే నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. మరే విధంగా డిసెంబర్ 1వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వారోత్సవాలు చేసుకోవడానికి సంసిద్ధమవుతా ఉంది. ఈ నేపథ్యంలో మరి డిసెంబర్ 11వ తారీఖు ఎన్నికలకి వెళ్ళాలన్నట్టు కూడా ఇటు ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దానిలో కారణంగానే మరి సీతక్క కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు పంచాయతీరాజ్ సంబంధించిన చట్టాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా నిన్న మంత్రికి సంబంధించిన వాళ్ళు ఎన్నికల కమిటీ వాళ్ళతోని చర్చలు అయితే జరిపినట్టు కూడా తెలుస్తా ఉంది. స్థానిక ఎన్నికలకి మేము సిద్ధంగా ఉన్నామంటూ ఇటు ప్రభుత్వం తరఫున ఇటు మినిస్టర్లు ఎన్నికల కమిటీకి చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా సంసిద్ధమవుతా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. ఇటు కలెక్టర్లకి ఆదేశాలు ఏదైతే ఎన్నికల అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కీలక బాధ్యతలు అప్పగించినట్టు కూడా తెలుస్తా ఉంది. వీటన్నిటి చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక స్థానిక ఎన్నికలకి నగారా మోగుతుందని కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా కొంత వ్యూహాలతో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా గెలుపు దిశగా వెళ్ళాలి అనే నేపథ్యంలో ఇటు గ్రామాలలో కొంత ఇప్పటికే వ్యూహం రచించి ఇటు ప్రచారానికి సంబంధించిన క్యాండిడేట్లు ఎవరైతే ఆశావాదులు ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసినట్టు కూడా మనకైతే క్లియర్ కట్ గా కనబడతా ఉంది. ఇంకొక పరిణామాలు ఏంటంటే అసలు స్థానిక ఎలక్షన్స్ ఎందుకు ఇంత తొందర పాటు పెడతా ఉన్నారని ఇంకో కోణం అయితే వినబడుతుంది. ఆలస్యం అయింది, ముందు నుండి అయితే ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా ఇంత సడన్ గా బీసీలకు రిజర్వేషన్ అని అన్నారు. 42% రిజర్వేషన్లు మరి సాధించిన తర్వాతనే ఇటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోతుంది అన్నట్టుగా ముందు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ విధంగా కాకుండా పార్టీ పరంగా బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తూ వెళ్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది అనే ఇంకొక కోణం కూడా వినబడుతుంది. కాకుంటే వచ్చే ఏడాది అంటే 2026 మార్చి 31 కల్లా స్థానిక ఎలక్షన్స్ జరిగి సర్పంచులు విధుల్లో ఉంటే మాత్రమే మన కేంద్రం నుండి వచ్చే నిధులు మనకు వస్తాయి. లేకుంటే నిధులు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా 3,000 కోట్ల రూపాయలను కూడా కేంద్ర గవర్నమెంట్ నుండి గ్రామ పంచాయతీకి ఇచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు ఆగిపోయే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అలర్ట్ అయిందన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్ అయ్యి మరి స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలోకి ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిటీ కూడా సంసిద్ధమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు అయితే ఉండబోతా ఉన్నట్టు కూడా మనమైతే క్లియర్ కట్ గా చెప్పుకోవచ్చు. డిసెంబర్ 11వ తారీఖు, 14వ తారీఖు, 17వ తారీఖు ఈ 3 తారీఖులు అయితే స్థానిక ఎన్నికలు అయితే ఉంటాయన్నట్టు కూడా ఖరాఖండిగా ఇటు ఎన్నికల కమిషన్ చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది.